తిన్నగా గబగబా నడుచుకుంటా పోయాడు. అండ్ అని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? మేక్ ఏ బీ లైన్ ఫర్ అంటారు. ఎగ్జాంపుల్స్ క్లియర్గా చూసేద్దాం, వచ్చేయండి. ఈ బీ లైన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, టు వాక్ క్విక్లీ డైరెక్ట్లీ టువర్డ్స్ సంథింగ్. క్విక్లీ అంటే గబగబ, డైరెక్ట్గా అంటే తిన్నగా నడుచుకుంటా వెళ్ళిపోవడాన్ని టు మేక్ ఏ బీ లైన్ ఫర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్, హీ మేడ్ ఏ బీ లైన్ ఫర్ కిచెన్. వాడు తిన్నగా నడుచుకుంటా కిచెన్లో వెళ్ళిపోయాడు. షీ మేడ్ ఏ బీ లైన్ ఫర్ ద కార్. తను డైరెక్ట్గా ఫాస్ట్గా కార్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళిపోయింది. అట్ పార్టీస్ హీ ఆల్వేస్ మేక్స్ ఏ బీ లైన్ ఫర్ ద ప్రెట్టియెస్ట్ విమెన్ ఇన్ ద రూమ్. అంటే పార్టీస్ జరిగేటప్పుడు బీ లైన్ అంటే తిన్నగా వెళ్ళిపోతాడు అని. ఫర్ ద ప్రెట్టియెస్ట్ విమెన్, అక్కడ అందరికన్నా అందంగా ఎవరు ఉన్నారో వాళ్ళని చూసుకుని డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ రూమ్లో అని దాని. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాంగ్ వర్కౌట్ మెనీ అథ్లెట్స్ మేక్ ఏ బీ లైన్ ఫర్ దేర్ రికవరీ డ్రింక్. కష్టపడి చాలా గంటలు వర్కౌట్ చేసిన తర్వాత, జిమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో తిన్నగా గబగబా వాళ్ళు రికవరీ డ్రింక్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. పోస్ట్ వర్కౌట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది తీసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఓపిక కావాలి కదా, అప్పటి వరకు అంతగా సేపు అలాగా చెమటలు చిందించినందుకు.